నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. అది మాకు ఎంతో ఉత్సాహకరంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు అస్థిపంజరం. ఇది బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు అపూర్వ శక్తులను కోరి ఇలా శ్రమపడుతున్న పక్షంలో నీ ప్రయత్నాన్ని మానుకోవటం మంచిది. ఎందుకంటే ఈ అపూర్వ శక్తులు ఒక్కొక్కసారి అవసరం కలిగినప్పుడు అందకుండా పోయి ప్రమాదం తెచ్చిపెడతాయి. అందుకు తార్కాణంగా శృతవర్మ కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం కన్యాకుబ్జ దేశంలో కృతవర్మ, శృతవర్మ అని ఇద్దరు మిత్రులు ఉండేవారు. వాళ్ళు బాల్య స్నేహితులు. కానీ వారి స్వభావాలు పూర్తిగా వేరు. కృతవర్మ గట్టి కార్యదీక్ష గలవాడు. శృతవర్మ పరమ సోమరి. కృతవర్మకు కష్టపడి విజయాలు సాధించడం ఇష్టం. శృతవర్మ తాగుడు జూదమో ఇష్టం. అయితే ఉన్న చోట అవకాశాలు రాక లేక కృతవర్మ బ్రతుకు తెరువు కోసం మరొక దేశానికి పోవాలని నిశ్చయించుకున్నాడు. శృతవర్మ కూడా అతని వెంట బయలుదేరాడు. ఇద్దరూ కలిసి నదులు, కొండలు, లోయలు దాటి మరొక దేశం చేరారు. అక్కడ కృతవర్మ అహోరాత్రాలు శ్రమపడి పుష్కలంగా డబ్బు పోగు చేసుకున్నాడు. శృతవర్మ జూదరులతోనూ తాగుబోతులతోనూ తిరిగి తుచ్చమైన సుఖాలలో కాలం వెళ్ళబుచ్చాడు. 3 ఏళ్లు గడిచాయి. కృతవర్మ తాను సంపాదించిన డబ్బుతో స్వదేశానికి, స్వగ్రామానికి తిరిగిపోవాలని నిశ్చయించుకున్నాడు. అతను శృతవర్మను, నేను మన ఊరికి తిరిగిపోతున్నాను, నువ్వు కూడా వస్తావా అని అడిగాడు. నాకు కూడా రావాలనే ఉంది. ఈ దేశంలో నాకేమీ సుఖంగా లేదు. కానీ ఎలా రాను? ప్రయాణపు ఖర్చుకు నా దగ్గర చిల్లి గవ్వలేదు, మంచి బట్టలైనా లేవు అన్నాడు శృతవర్మ. ఇద్దరూ కలిసే వచ్చారేమో. కృతవర్మకు ఒంటరిగా తిరిగి వెళ్లబుద్ధి పుట్టలేదు. అతను శృతవర్మకు బట్టలు కొనిపెట్టి ప్రయాణపు ఖర్చులు తానే భరిస్తానని చెప్పి అతన్ని కూడా తన వెంట బయలుదేరదీశాడు. వారు తమ దేశాన్ని సమీపిస్తూ ఉండగా ఒక నిర్జనమైన కొండ కనుమలో శృతవర్మ తన మిత్రుణ్ణి చంపేసి అతని శవాన్ని దారి పక్కన పొదలలో పడేసి అతని డబ్బంతా తీసుకుని ఏమీ ఎరగనట్టు తన గ్రామానికి వచ్చేశాడు. గ్రామస్తులు కృతవర్మ గురించి అడిగినప్పుడు శృతవర్మ వారితో, వాడి మాట అడగకండి, మరో దేశం చేరగానే వాడు పూర్తిగా మారిపోయాడు. పాడుబుద్ధులు అల్లబరుచుకుని పాడు స్నేహితాలు మరిగి ఎందుకు పనికి రాకుండా పోయాడు. దారి ఖర్చులకైనా డబ్బు లేదు వాడికి, అందుచేత వాడు అక్కడే ఉండిపోయాడు అని చెప్పాడు. కృతవర్మ పూర్తిగా మారిపోయాడని చెప్పిన శృతవర్మ తాను మాత్రం ఏమీ మారలేదు. అతను పాచికలాటలలో పడి తాను కృతవర్మను చంపి కాజేసిన డబ్బంతా పోగొట్టుకున్నాడు. చివరకు అతనికి తన గ్రామంలో జరుగుబాటు కాలేదు. అతను దేశాంతరాలకు మళ్లీ బయలుదేరాడు. శృతవర్మ తాను కృతవర్మను చంపిన కొండ కనుమ గుండా నడుస్తూ ఉండగా శృత అని ఎవరో పిలిచినట్టయింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు. భ్రమ అయి ఉంటుందనుకుని శృతవర్మ మరికొంత ముందుకు సాగాడు. కానీ మళ్ళీ అదే కేక మళ్ళీ వినిపించింది. అతను ఆశ్చర్యపడుతూ ఈసారి శ్రద్ధగా ఆలకించి ఆ పిలుపు దారి పక్కగా ఉన్న పొదల వెనక నుంచి వస్తున్నట్టు తెలుసుకున్నాడు. అతను పొద దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక అస్థిపంజరం కనిపించింది. అతను దానికేసి నిర్ఘాంతపోయి చూస్తూ ఉండగా ఆ అస్థిపంజరం, నన్ను అప్పుడే మర్చిపోయావా శృత? 3 ఏళ్ల కిందట నన్ను చంపి నా డబ్బు కాజేశావు. నేను కృతవర్మను, ఎప్పటికైనా తిరిగి కనపడకపోతావా అని నీకోసం ఇక్కడ రోజు ఎదురు చూస్తున్నాను. ఈవేళ నువ్వు కనపడ్డావు, నా కోరిక ఫలించింది, నాకెంతో ఆనందంగా ఉన్నది అన్నది. శృతవర్మ కంగారు పడి అక్కడి నుంచి పారిపోదామనుకున్నాడు. కానీ అస్థిపంజరం అతని బట్ట గట్టిగా పట్టుకుని పోనివ్వలేదు. ఎక్కడికి పోతున్నావు అని శృతవర్మను అడిగింది. శృతవర్మ నిజం చెప్పేశాడు. మన ఊరు వెళ్ళాను, డబ్బంతా ఖర్చయిపోయింది, ఎక్కడన్నా పని చూసుకుందామని ఇలా బయలుదేరాను, నన్ను వెళ్ళని, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడతను. అలాగా, అయితే నువ్వు కొంచెం కూడా మారలేదన్నమాట. నీకెప్పుడూ చిక్కులే. నేను నృత్యాలు చేసి నీకు డబ్బు సంపాదించి పెడతాను, ఏమంటావు? నన్ను ఒక పెట్టెలో పెట్టి వెంట తీసుకుపో. నాకా తిండి ఖర్చు లేదు, బట్ట ఖర్చు లేదు. ఇంత తక్కువ ఖర్చుతో హెచ్చు డబ్బు నువ్వు ఏ విధానా సంపాదించలేవు. నేనేం నృత్యాలు చేస్తానా అని ఆశ్చర్యపడుతున్నావో కాబోలు. ఇదిగో చూపిస్తాను చూడు
అంటూ ఆ అస్థిపంజరం అడుగులు వేస్తూ రకరకాలుగా నృత్యాలు చేసింది. చూసావు కదా శృత, నీవు నీ ఇష్టం వచ్చిన పాట పాడు, దాని లయకి సరిపోయే విధంగా నేను నృత్యం చేస్తాను. ఏమంటావు? బోలెడంత డబ్బు సంపాదించవచ్చు కాదు అన్నది అస్థిపంజరం. నిజమే, నువ్వన్నట్టు ఎంత డబ్బైనా సంపాదించవచ్చు అని శృతవర్మ ఒప్పుకుని అస్థిపంజరాన్ని తీసుకుని బయలుదేరాడు. అతను ప్రతి గ్రామంలోనూ తాను పాటలు పాడుతూ అస్థిపంజరం చేత నృత్యాలు చేయించాడు. నృత్యం చేసే అస్థిపంజర ఖ్యాతి వాడవాడలా పాకింది. చివరకు ఆ దేశపు రాజుగారికి కూడా ఈ సంగతి తెలియవచ్చింది. ఆయన ఈ అస్థిపంజరపు నృత్యం కళ్ళారా చూస్తే కానీ నమ్మదలచలేదు. ఆయన శృతవర్మకు కబురు చేసి తన దేవిడిలోనే నృత్య ప్రదర్శనానికి ఏర్పాట్లు చేశాడు. ప్రదర్శన చూడటానికి గొప్పవారినంతా ఆహ్వానించాడు రాజు. వారంతా వచ్చారు. కానీ ఏ కారణం చేతనో అస్థిపంజరం నృత్యం చేయలేదు సరికదా, కదలనన్నా కదలలేదు. శృతవర్మ ఎన్నో పాటలు పాడి చూశాడు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. అది మామూలు అస్థిపంజరంలాగానే పడి ఉన్నది కానీ అందులో చలనం ఏమీ కనపడలేదు. శృతవర్మకు పరువు అంటూ ఉన్నట్టయితే అది ఆ క్షణంలో పోయి ఉండేది. కానీ రాజుగారికి మటుకు తీరని అవమానమైంది నలుగురిలో. ఆయన కోపంతో ఈ దుర్మార్గుడు గ్రామీణులైన ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టి ఈ అస్థిపంజరాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు చేసుకుంటున్నాడు. ఈ వంచకుడిని తీసుకుపోయి చిత్రవధ చేయండి అన్నాడు. రాజభటులు శృతవర్మను తీసుకుపోయి చిత్రవధ చేశారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. తన మిత్రుడైన శృతవర్మకు చచ్చి కూడా ఎంతో సహాయం చేసిన కృతవర్మ అస్థిపంజరం రాజుగారి ఎదుట ఎందుకు నృత్యం చేయలేకపోయింది? ఆ అస్థిపంజరం శక్తులు ఆకస్మికంగా ఎందుకు పోయాయి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కృతవర్మ అస్థిపంజరం రూపంలో శృతవర్మ కోసం ఎదురు చూస్తుంది అతని మీద ప్రేమతో కాదు. నృత్యాలు చేసి శృతవర్మకు కీర్తి, డబ్బు సంపాదించి పెట్టింది కూడా తన స్నేహితుడికి సహాయం చేసే ఉద్దేశంతో కాదు. తనను చంపిన శృతవర్మపై పగ తీర్చుకోవడానికే ఇదంతా చేశాడు. పగ తీర్చుకోవడం కోసమే రాజు ఎదుట అతని అస్థిపంజరం నృత్యం చేయలేదు. అతని పథకం పారింది. రాజు శృతవర్మను చంపి కృతవర్మ పగ తీర్చాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.